మీరందరూ గత 20 years నుంచి ప్రతిష్టాత్మకంగా వరంగల్ గౌడ ఆఫీస్ అసోసియేషన్ నుంచి ఎంతోమంది మన పూర్వ ప్రెసిడెంట్లు చేసినటువంటి కృషి ద్వారా మనకి ఇక్కడ ఒక స్థానం ఏర్పడింది. ఆ స్థానంలో ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గోపా ప్రధాన ఉద్దేశాలలో ముఖ్యంగా ఒక ప్రతిష్టాత్మకంగా మన పిల్లలకు గౌడ వృత్తిలో పుట్టి మరి వారు చదువుకొని ఎదగాలనుంది. వారికి తోడ్పాటుగా కెరియర్ గైడెన్స్గా ఇవ్వడం కోసము ప్రతి సంవత్సరము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాము. మేము చార్జ్ తీసుకున్నాక గోపా వరంగల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మరి తమ్ముడు చిరరాజు గారు హనుమకొండ గోపా ప్రెసిడెంట్గా మరి ఉభయ వరంగల్ జిల్లాలో తీసుకున్న తర్వాత ఇది 3వసారి. మరి పిల్లలని చాలా కష్టపడి చదివించినటువంటి తల్లిదండ్రులు, వారికి విద్యాబోధనలు నేర్పించినటువంటి గురువులకు మరి ఆ స్టూడెంట్స్కు కంగ్రాచులేషన్స్ చెప్తూ మరి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే ముందట మన సనాతన ధర్మం నుంచి వచ్చే ఒక చదువుల తల్లి మరి సరస్వతి అమ్మవారికి, అదేవిధంగా మన గౌడ కమ్యూనిటీకి కౌండిన్య మహాముని మరి రేణుక ఎల్లమ్మ, అదేవిధంగా మన సర్దార్ సర్వయ్య పాపన్నకు మనం ఒకసారి ధనుల ద్వారా మనం ఒకసారి మన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రోగ్రామ్ని ముందుకు చేయాల్సిందిగా, అందులో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర నాయకులను మరి వారి గైడెన్స్ ఇస్తూ వారందరూ కూడా జాయిన్ కావాలి. మరి జిల్లా నాయకులను కూడా జాయిన్ కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎప్పుడో యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ రెక్టార్గా యతిరాజు గారిని నియమించినప్పుడు లింగం గౌడ్ గారని మన పెద్దలు వీటినే ఈ గోపా పక్షాన మీటింగ్కి రమ్మని అడిగారు. అప్పుడు నేను ఏబీపీ మైఫీలో ఉన్నా, హిందుత్వము ఏబీపీగా. సో నేను కులానికి రాను, మతానికి రాను అనేటువంటి ఒక మైఫీలో ఉండి ఈ వేదిక మీద ఈ సమాజంలో ఉన్నటువంటి అత్యంత తక్కువ కులానికి సేవ చేసిన నేనే కావచ్చు. అయినా కూడా మీ అందరూ మీ బిడ్డగా కప్పులు పెట్టుకొని నాకు ఇంత ఆదరణ ఇచ్చినందుకు ముందుగా మొత్తం గౌడ సమాజానికి గౌడ ప్రజలందరికీ కూడా తల వంచి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. మిత్రులారా, నేను ఒక టీచర్గా అంటే ప్రైమరీ స్కూల్ లెవెల్ నుంచి కేజీ టు పీజీ వరకు నేను టీచ్ చేసిన. అల్టిమేట్ ఈస్ ఆల్మైటీ లాగా ఈ క్రమంలో అనేక సందర్భాలు ఒక బెస్ట్ స్టూడెంట్గా నర్సంపేటలో నేను వన్ ఆఫ్ ది టాప్ స్టూడెంట్స్ నా 1979 బ్యాచ్లో నేను నా తాలూకా టాప్ వచ్చిన. అట్లా అంచెలంచెలుగా ఎదుగుతున్న నాగానే చెప్పినట్టుగా నేను కూడా కళ్ళు మోసినా, నేను కూడా మడికట్టలు తిరిగిన, నేను కూడా మా నాన్నతో పాటు అనేక అంటే వృత్తిపరమైనటువంటి అన్నింటిలో పాల్గొనేటువంటి అదృష్టం నాకు దొరికింది. అందరికీ ఆ అదృష్టం ఉండదు. ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు, వేదిక ముందున్న వాళ్ళు చాలా మందితో వెళ్తే విద్యార్థులకు ఒకటే చెప్తున్నారు, మేము పడ్డ కష్టంలో మీకు 1% కష్టం కూడా మీ తల్లిదండ్రులు ఇస్తలేదు.
గైడెన్స్ విషయానికి వస్తే మాకు దొరికిన గైడెన్స్లో తో పోలిస్తే మీకు 100% గైడెన్స్ దొరుకుతుంది.